సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. రాశియాత్తు 2వ స్థానంలో ఉన్నటువంటి గురు బుధులు యోగిస్తూ ఉన్నారు, శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, రాహు అనుకూలంగా ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృషభ రాశి వారికి గోచార రీత్యా చాలా బలమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారిలో అర్ధాష్టమ కుజుడు కేతువుల యొక్క యుతి ఇది కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. భాగ్యహాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. ముఖ్యంగా చతుర్థ భావం అనేటువంటిది చాలా కీలకము. వృత్తి, విద్య, బంధువులు, తల్లిగారు లేదా గృహము, మాతృబలము, సుఖము వీటికి సంబంధించిన స్థానం. అందు కుజగ్రహ సంచారం కొంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మిగతా గ్రహస్థితి చాలా బాగుండడం వల్ల, అనగా మిగతా 5 గ్రహాల తాలూకు దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు ఉండడం వల్ల ఈ కుజకేతువుల వల్ల వచ్చినటువంటి చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వారు తగ్గించగలుగుతారు. ఉదాహరణకి కుజుడు చతుర్థ భావమందు ఉద్యోగంలో ఒత్తిడిని కలిగించి ఆ ఉద్యోగం మార్పుకు కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులనైనా సృష్టించి ఉద్యోగాన్ని తీసేసినా కూడా మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమ, గురుడు వెంటనే ఆర్థిక పరిపుష్టిని కలిగించడానికి ఇంకొక మంచి ఉద్యోగాన్ని ఇస్తారు. లేదు శని లాభస్థానంలో ఉండి ఏదైనా రిఫరెన్స్తో కూడిన ఉద్యోగాన్ని ఇస్తారు. లేదు విదేశాల్లో ఉండి ఉద్యోగం కోల్పోయి అక్కడ ఏదైనా మనం ఉండడానికి అనిశ్చితి నెలకొన్నప్పుడు వెంటనే శని రాహువులు మీకు ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉంటారు. ఇలా కుజుడు వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు లేదా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగము, చదువు, వ్యాపారము వీటిలో ఏ సమస్య వచ్చినప్పటికీ మిగతా గ్రహ సంపత్తి వాటిని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏదైనా ఒక ఉపద్రవమో లేదా ఒక ఇబ్బందో వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఇది కుజుడు వల్ల కలిగింది కదా, కుజకేతువుల యొక్క యుతి వల్ల జరిగింది కదా, అలాగే జన్మమందు రవి ఉన్నారు కదా, అంటే దేహార్తిచిత్త సంతాప, జన్మరాశి యందు రవి సంచారం కూడా శారీరకమైనటువంటి శ్రమను సూచిస్తోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు ఇచ్చిన ప్రతికూలతల్ని మిగతా గ్రహాలు తీసేస్తాయి. దానికి కొంత సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగం పోయింది, భయపడాల్సిన పనుల, ప్రయత్నం చేస్తే ఇంకొకటి వస్తుంది వెంటనే అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలు వస్తాయి, అనుభవిస్తారు, తిరిగి వాటి నుండి అతి తొందరగా బయటపడతారు. ఏదైనా అనారోగ్యం వస్తుంది, తిరిగి తొందరగా రికవరీ అయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఈ విషయాలను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి రికవరీ ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా ఈ దోషాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.